నీకు ఇంకొక విషయం చెప్తా, అంటే చాలా విచిత్రమైనటువంటి కేసు. ఇప్పుడు నా దగ్గరికి మొన్న ఒక కేసు వచ్చింది. నేనన్నా అతనికి నువ్వు జైలుకు పోతావని చెప్పింది, నీ కారాగార దోషం ఉంది, జైలుకు పోతావు అన్న. జైలుకు పోతావు అంటే అతను ఏమన్నాడంటే, నేను టిఫిన్ సెంటర్ నడిపించుకుంటా అత్తాపూర్లో, పిల్లర్ నెంబర్ సమ్ ఏదో చెప్పిండు. నేను ఎట్లా జైలుకు పోతా పంతులు, నేను టిఫిన్ నడిపించుకుంటా, టిఫిన్ సెంటర్తో నాకేం పని ఉంటుంది, నేను జైలుకి ఎట్లా పోతా అంటే నాకు తెలియదురా నాయన నేను అన్నా. కానీ నీ జాతకంలో ఉంది అన్నాక వాడు ఏం చేసిండు, 6 నెలల వరకు నాకు కనిపించాలి. 6 నెలల తర్వాత మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకొని వచ్చిండు, స్వామి నేను జైలుకు పోయినా. ఎన్ని రోజులు పోయినవరా? 3 నెలలు పోయినా జైలుకు. అరే 3 నెలలు పోయి అంత ఏం తప్పు చేసినవరా? ఏం లేదు స్వామి, ఒక మర్డర్ అయింది, ఇల్లీగల్ అఫేర్ ఏదో మర్డర్ అయింది. వాడు ప్రతిరోజు నా టిఫిన్ సెంటర్కి వచ్చి టిఫిన్ చేసి పోయేది ఆ చంపినోడు. వాడు ఏం చేసిండు, వానితో నాకు ఫ్రెండ్షిప్ ఏర్పడ్డది. నాకు కన్సర్న్గా ఫోన్ చేసి అన్న నేను మర్డర్ చేసింది అని వాని బాధ చెప్పుకుండు. నాకు మర్డర్ అయినాక ఒక అరగంటకు ఫోన్ చేసి నేను మర్డర్ చేసిన అన్న, తప్పు చేసిన అన్న అని వాడు నాకు నాకు చెప్పిండు. కానీ పోలీసు కాల్ లిస్ట్లో వాడు దొరికిండు కాబట్టి నన్ను తీసుకుపోయి లోపలేసారు పోలీసు వాళ్ళు, నేను కూడా ఇన్వాల్వ్ అయినా.